దేవుడితో ఆటలొద్దు. ఒక 18 ఏళ్ల పిల్ల రాత్రిపూట పార్టీకి, ఫ్రెండ్స్తో షికార్కి రెడీ అవుతోంది. కాని వాళ్ళమ్మకి మాత్రం గుండెలో ఏదో రాయిపడ్డట్టుంది. ఏదో కీడు శంకిస్తోంది. తల్లీ, ఈ ఒక్కసారికి నా మాట వినవే, వెళ్ళొద్దు. నాకెందుకో అస్సలు మంచిగనిపించట్లేదు. అమ్మా, ఆపుతావా నీ సోవి? నేనేం చిన్నపిల్లని కాదు, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ పిల్ల విసురుగా వెళ్లి కారెక్కుతుంటే ఆ తల్లి పరుగును వెళ్లి కారు కిటికీ పట్టుకుంది. సరేలే, కనీసం దేవుణ్ణైనా నీకు తోడుగా రానివ్వవే. ఆ మాట వినగానే ఆ పిల్ల ఫ్రెండ్స్ వైపు చూసి నవ్వి వెటకారంగా అంది. దేవుడా, ఆయన మనతో రాళ్లే మమ్మీ, ఒకవేళ వచ్చినా వెనక డిక్కీలో పడుకోవాల్సిందే. అందరూ పగులుబడి నవ్వుకుంటూ కార్ని స్పీడ్గా పోనిచ్చారు. కొన్ని గంటలకే ఘోరమైన యాక్సిడెంట్. కారు నుజ్జునుజ్జైపోయింది. ఆ పిల్ల అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు, ఫైర్ ఇంజిన్ వాళ్లు వచ్చి చూస్తే షాక్. కారు ముందు భాగం మొత్తం పొడిపొడి అయిపోయింది. కానీ వెనక డిక్కీకి చిన్న గీత కూడా పడలేదు. ఇంకా విచిత్రమేంటంటే ఆ డిక్కీలో ఉన్న ఒక గుడ్ల ట్రేలో ఒక్క గుడ్డు కూడా పగల్లేదు. అక్కడ ఉన్న ఆఫీసర్ అన్నాడు, బహుశా దేవుడు ఆ డిక్కీలోనే ఉండిపోయాడేమో. అందుకే బైబిల్ చెప్తోంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడితో ఆటలొద్దు, ఆయన కృపను చులకన చేయొద్దు. ఈ వీడియోలో ఉన్న సత్యం మీ గుండెను తాకిందా? అయితే ఈ మెసేజ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆత్మీయమైన వీడియోల కోసం మన తెలుగు క్రిస్టియన్ పోస్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.